హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ ద్వారా ఎవరైతే డిగ్రీ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి గుడ్ న్యూస్ అండి. సో ఆన్లైన్ ప్రవేశ దరఖాస్తు త్వరలో అందుబాటులోకి వస్తాయి. ఈలోగా విద్యార్థులు తమ ఏపీసీ ఐడి మరియు డిఈబి ఐడీలను మీరు క్రియేట్ చేసి పెట్టుకోవాలి. సో మేము చూడండి, సో 2026-27 ప్రవేశాలకు ముఖ్యమైన గమనిక. సో కొత్తగా ప్రవేశం పొందే విద్యార్థులందరికీ సో స్టూడెంట్స్ అనేవాళ్ళు ఆ యొక్క ఏపీసీ ఐడి అండ్ డిఈబి ఐడీలు ముందుగానే క్రియేట్ చేసి పెట్టుకోవాలి. సో ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా కమింగ్ టు చూడండి ఈడ. సో రాష్ట్రంలో అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం యొక్క ప్రవేశాలు ప్రారంభించారండి మెయిన్గా. సో రేపటి నుంచి సెప్టెంబర్ 15 వరకు మీకు అప్లికేషన్స్ అనేది తీసుకుంటారు. సో రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఓపెన్ యూనివర్సిటీ కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి. సో మెయిన్గా చెప్పాలంటే ఎవరైతే అంటే కమింగ్ 2026-27 సంవత్సరం నుండి మీరు చర్యలు ఆ ప్రవేశాలు పొందడానికి ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో కొత్తగా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చేసిన కృషిని ఫలించిందండి. సో ఓపెన్ యూనివర్సిటీ ద్వారా మొత్తం 6 డిగ్రీ యొక్క కోర్సులను తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ప్రారంభించారండి మెయిన్గా. సో ఆగస్టు 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 15 వరకు ప్రవేశాలు నిర్వహిస్తున్నారు. సో అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి అని సో వైస్ ఛాన్సలర్ విజయభాస్కర్ తెలిపారు. సో దరఖాస్తుల ప్రక్రియ ముగిసిన తర్వాత స్టడీ మెటీరియల్ అనేది సో కేంద్రాలకు పంపిస్తారండి. సో యాక్చువల్గా దీంట్లో మెయిన్ ఒక ఇదేంటంటే 2024 జూన్ నుంచి ఓకేనా, 2024 జూన్ నుంచి రాష్ట్రంలో ఈ యొక్క ఓపెన్ యూనివర్సిటీ ప్రవేశాలను ఆపేశారు. నౌ కమింగ్ టు 2026 ఇప్పుడు స్టార్ట్ చేశారండి ఈ కమింగ్ ఇయర్ అనేది. సో చాలా ఎవరైతే డిగ్రీ చేయాలనుకున్నారో వాళ్ళకి గుడ్ న్యూస్ అండి ఇది మెయిన్గా. సో రాష్ట్రంలో మొత్తం 76 సెంటర్స్ అంట. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఏపీలో ఏర్పాటు చేసిన స్టడీ కేంద్రాలు 76 ఉన్నాయండి. సో తెలంగాణ అండ్ ఆంధ్రాలో గతంలో యాక్చువల్గా ఇక్కడ చూడండి మెయిన్ ఇక్కడ విషయం ఏంటంటే గతంలో డిప్లొమా డిగ్రీ పీజీ కోర్సులు ప్రవేశాలు కల్పించారు యాక్చువల్గా ఈ 3 కోర్సులు. బట్ ఇప్పుడు ఏంటంటే సో డిగ్రీ కోర్సులు మాత్రమే ఈ యొక్క డెప్ అనేది అనుమతి పొందిందంట. ఓన్లీ డిగ్రీ మాత్రమే అండి, ఓన్లీ 3 years ప్రోగ్రామ్ మాత్రమే ఈ యొక్క సో పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో రాష్ట్రంలో డిగ్రీ దూర విద్య ప్రవేశాలను యాక్చువల్గా ఇప్పటి వరకు ఏ యూనివర్సిటీ తీసుకుంటున్నారంటే ఆంధ్ర యూనివర్సిటీ మాత్రమే నిర్వహిస్తున్నది. బట్ సో ఇప్పుడు ఏంటంటే సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కూడా ఇప్పుడు డిగ్రీ అనేది ఆన్లైన్లో మనం చేసుకోవచ్చు. సో మొత్తం మీద 2 యూనివర్సిటీలో మనం ఆన్లైన్లో డిగ్రీ అనేది చేసుకోవచ్చు అండి. సో మెయిన్గా ఎటువంటి కోర్సెస్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారంటే బిఏ సో రాజనీతి శాస్త్రం, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వన్స్ అగైన్ బిఏ సో చరిత్ర, ఆర్థిక రాజనీతి శాస్త్రం. ఈ 2 గ్రూపులను మనం చేసుకోవచ్చు. బీఎస్సీ చేసేవాళ్ళు సో మ్యాథ్స్, ఫిజిక్స్ ఎంపీసీ అండ్ వన్స్ అగైన్ బీఎస్సీ సో ఎంపీసీ చేసే వాళ్ళు కూడా చేసుకోవచ్చు అండి. సో ఈ 2 గ్రూపులు ప్రొవైడ్ చేస్తున్నారు. బీకామ్ వాళ్ళు సో కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ బిఎల్ఎస్సీ వాళ్ళు లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ మీద చేసుకోవచ్చు అండి. సో మీకు తెలిసిన విద్యార్థులు, స్నేహితులు, బంధువులు ఎవరైనా డిగ్రీ లేదా పీజీ చదవాలనుకున్న వాళ్ళు సో తప్పనిసరి సమాచారం తెలియజేయండి. సో చాలా మందికి రీచ్ అవుతుంది. సో చాలా మంది చేసేవాళ్ళు ఉంటారు డిగ్రీ ఓపెన్ చేసిన తర్వాత. ఈ రోజుల్లో చాలా మంది ఓపెన్ యూనివర్సిటీ దగ్గర డిగ్రీలు చేసుకుంటున్నారండి. ఎందుకంటే ఒక దగ్గర వర్క్ చేస్తుంటారు. సో వర్క్ చేసేటప్పుడు మనకు ఒక కోర్సు కావాలనుకుంటే మనం ఆన్లైన్లో చేసుకోవచ్చు. దాని ఎటువంటి ప్రాబ్లం లేదు. మన ప్లస్ పాయింటే అది. సో అంటే మనం గ్రోత్కి అది చాలా తోడవుతుంది. సో ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ అండి.